మంచిగా నిర్వహించాలనేటువంటి ప్రయత్నం చేయకపోగా తండ్రి అధికారంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సాక్షి పత్రిక, సాక్షి ఛానళ్లలో మాత్రం టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రారంభించి ఇంటర్మీడియట్ ఫలితాలపైన తల్లిదండ్రుల్లో మసిపూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, పూలే గారు ఎప్పుడు కూడా విద్య గురించి ప్రస్తావించేటప్పుడు ఒక మాట చెప్తారు: సమాజ అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా విద్య ద్వారానే సాధ్యం అని చెప్పేసి అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, పూలే గారు లాంటి మహనీయులు చరిత్రలో చెప్పడం జరిగింది. రేపటి భావి భారత పౌరులు అని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. దేశ నిర్మాణం, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారు చేయబడుతుంది, తరగతి గదుల్లో నిర్దేశించబడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ, అటువంటి విద్యా వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టలేక ఈరోజు రాష్ట్రంలో దేశం మొత్తం మీద చూసినట్లయితే అత్యధికంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నిలిచింది. కేవలం 62% మాత్రమే నిన్న ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ప్రభుత్వ కళాశాలలో అయితే దానికంటే కూడా 20% ఇంకా తక్కువ ఉత్తీర్ణత వచ్చింది. దీనికి కారణం విద్యా వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని కనపడతా ఉంది. విద్యా వ్యవస్థలో పర్సంటేజీల మీద ఉన్న దృష్టి విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టల. విద్యా వ్యవస్థలో కమిషన్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టకపోవటం వల్లనే నిన్న ఇలాంటి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి అధ్యాపకులు, అదేవిధంగా ప్రొఫెసర్సు, తల్లిదండ్రులు అందరూ కూడా రాష్ట్రంలో బాధపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుకని దోచుకున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ మొత్తాన్ని దోచుకున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తన బిడ్డలుగా భావిస్తే బాగుపరిచేవాడు. కానీ ఆ ప్రజలకి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాలతోటి ఆటలాడి వాళ్ళ జీవితాలని నాశనం చేసి, వాళ్ళ జీవితాల ద్వారా నాశనం అవడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లా బిడ్డ అవుతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డ లాంటి వాడని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే నిర్మించాలి, చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండాలి. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే నిర్మించాలి, లోకేష్ గారు లాగా ఉండాలి. ఒక నాయకుడు అంటే వినాశనం చేసేవాడు ఏ రోజు కూడా నాయకుడు కాడు. జగన్మోహన్ రెడ్డి వినాశనం చేశాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాలకి సంబంధించినటువంటి విషయం ఏ ప్రధానులు మాట్లాడినా, ఏ మహాత్ములు మాట్లాడినా గ్రామాలనేవి అభివృద్ధికి పట్టుగొమ్మలు. గ్రామాలు గనక అభివృద్ధి అయితే, పంచాయతీలు గనక అభివృద్ధి అయితే ఆ దేశం అభివృద్ధి అయినట్టే. గ్రామాలు పచ్చగా ఉంటే ఆ దేశం పచ్చగా ఉన్నట్టే. గ్రామాలు మొత్తం కూడా విరజిల్లితే మొత్తం దేశం విరజిల్లినట్టే అని చెప్పేసి మహాత్ములు చెప్పారు. ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నాడో ముఖ్యంగా గ్రామాలకి, గ్రామ పంచాయతీలకి సేవ చేయటం అంటే పరమాత్మునికి సేవ చేసినట్టే, దేవుడికి సేవ చేసినట్టే. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ సస్యశ్యామలంగా, సంతోషంగా, హాయిగా ఉంటే దేశం బాగుండంటే అని చెప్పాడు. స్వయాన గాంధీ గారి సూక్తి లోకేష్ గారు అమలు చేశాడు.